అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ఇద్దరూ కూడా పెళ్లి చేసుకున్నారు. అయితే వీళ్ళ పెళ్ళయ్యి దాదాపుగా 2 వారాల పైనే వస్తున్నప్పటికీ కూడా వీళ్ళ శాంతి ముహూర్తం అంటే శోభనానికి మాత్రం ముహూర్తం ఇంకా కుదరలేదు. అయితే అనంత్ అంబానీ జాతకంలో కొన్ని దోషాలైతే ఉన్నాయి. నిజానికి చెప్పాలి అంటే మనం తెలుగు వాళ్ళం అయితే శ్రావణ మాసంలోనే పెళ్ళిళ్ళు చేస్తాం. ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళు చేయం. కానీ వాళ్ళు మాత్రం ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళు చేసుకున్నప్పటికీ కూడా శాంతి ముహూర్తం అంటే శోభనానికి సంబంధించి ముహూర్తం మాత్రం పూర్తిగా శ్రావణ మాసంలోనే పెట్టడానికి నిర్ణయించుకున్నారు. నిజానికి అనంత్ అంబానీ జాతకంలో కొన్ని దోషాలైతే ఉన్నాయి. అయితే ఆ దోషాలు పోవటం కోసమే 5 నెలల క్రిందట వాళ్ళు కొన్ని శాంతి పూజలైతే చేశారు. అయితే ఇప్పుడు అనంత్ అంబానీ అలాగే రాధికా మర్చెంట్ శోభనం అనేది భారతదేశంలోనే జామ్‌నగర్‌లో నిర్వహించాలని అనుకున్నారు. కానీ శ్రావణ మాసంలోనే అది జరగాలి అని చెప్పేసి పెద్దలు నిశ్చయించారట. అయితే ఇక జామ్‌నగర్‌లో వాళ్ళ శోభనం పూర్తయిన తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి లండన్‌కి వెళ్తున్నారు. దాదాపుగా 2 నెలల పాటు అక్కడే ఉండి, అక్కడ కొన్ని బిజినెస్ ఏర్పాట్లు చూసుకున్న తర్వాత మాత్రమే తిరిగి రావడం జరుగుతుంది. అయితే అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ విషయంలో ఈ జాతక దోషాలనేవి కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి. కానీ వాటన్నిటిని పట్టించుకోకుండా రాధిక అనంత్‌ని పెళ్లి చేసేసుకుంది.